డాక్టర్ జిఆర్కే ప్రసాద్ రాంబాబు గారు 110 సార్లు రామాయణాన్ని పారాయణం చేసిన వారు. హీఈస్ ద సెక్రటరీ ఆఫ్ కళాభారతి వైజాగ్, ఆర్గనైజ్డ్ గోవింద కళ్యాణమ్స్ ఇన్ ఏజెన్సీ ఏరియాస్, కల్చరల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ వైజాగ్. మన రాంబాబు గారిని మనందరికీ మార్గదర్శకం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. ఆహా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరసింహమూర్తి గారి పిల్లలు అంటే శ్రీరామచంద్ర ప్రభువు పితృవాక్ పరిపాలనుడు. అలాగే నరసింహం గారి పిల్లలు 5 కూతుళ్ళు కూడా ఆయన పెట్టిన ఈ సంస్థని ఇంకా అభివృద్ధి చేస్తూ ఎంతో పైకి చెల్లి ఆ రామాయణాన్ని ఆదర్శంగా తీసుకున్నారు అనడంలో అతిశయోక్తి కానే కాదు. వారికి ముందుగా ఆ రామానుగ్రహం పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గ్లోబల్ కాంక్లేవ్ అన్నది వాల్మీకి కానీ రామాయణాన్ని కానీ రచించి ఉండకపోతే మనకి ఏమీ తెలిసేది కాదు. రామాయణాన్ని ఎలా రచించారైనా ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే ఒక జ్ఞానాన్ని, వరాన్ని ప్రసాదించారు. ఆ వరం వల్ల అయిపోయిన రామాయణాన్ని క్షుణ్ణంగా అన్నీ కూడా కరెక్ట్గా రాసేటట్టుగా ఆ జ్ఞానాన్ని వచ్చి రాసిన గ్రంథాన్ని, ఆ కోశాలను మనం ఈ రోజున ఎంతో ఆనందంగా చేసుకుంటూ, అలాంటి వాళ్ళని రాసిన వాల్మీకిని ఒక ఆశ్రమం ఇక్కడ పెట్టి లైబ్రరీ, యూనివర్సిటీ లాగా అంతటితో ఆగిపోకుండా ఇనాగ్రేషన్ నాడు ఇప్పుడు ఇంతమంది పిల్లలకి రామాయణం ఇన్కల్కేట్ చేస్తున్నటువంటి ఈ వారధి వీళ్ళని అభినందించకుండా ఉండలేము. చాలా అద్భుతంగా చేశారు. వీటికి చక్కటి మార్గదర్శకత్వం ఇస్తున్నవారు ఎవరంటే 16 చేతులతో తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్రటరీగా పనిచేసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన మాన్యులు శ్రీ చిలకపాటి రాఘవాచారి గారు, డాక్టర్ వారు. వారికి వారి నాలెడ్జ్ అబౌట్ రామాయణం ఆర్ ఎనీథింగ్ ఈజ్ అబెండెంట్, ఈజ్ ఏ లివింగ్ ఎన్సైక్లోపీడియా. నో పాయింట్కి వస్తే, ఇందాక సుందరకాండ గురించి అమ్మ వైష్ణవి యూ స్పోక్ వెరీ వెల్. యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ యూ ఆర్ ఏ గుడ్ రీచెస్ స్కాలర్. సంస్కృతం శ్లోకాలు ఎంత బాగా చాంట్ చేసావో అది చెప్పడం కూడా, డిక్షన్ కూడా చాలా అద్భుతంగా ప్రస్ఫుటంగా వాగ్ధాటితో చక్కగా చెప్పావు తల్లి. గాడ్ బ్లెస్ యూ. వీ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ కళాభారతి. ఇఫ్ యూ గివ్ యువర్ అడ్రస్ ప్రాబబ్లీ వీ విల్ ఆల్సో గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ అబౌట్ ½ an hour అబౌట్ రామాయణం. యూ స్పోక్ వెరీ వెల్, వెరీ మచ్ ఇంప్రెస్డ్. శ్రీనివాస గారి అడ్రస్ తీసుకుంటాను, అప్పుడు వద్దురు. కానీ పిల్లలకు ముందుగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, you have to question yourself. Why? 6 times why. For example, a student want a motorcycle. You should question why motorcycle required. Because you save a lot of time. Why you save time? What is the purpose? Again why. అప్పుడు ఏం చేయాలి? నేను కాలేజీకి బస్సులో వెళ్ళి, నడిచి వెళ్ళి, అక్కడికి వెళ్ళి అలసిపోయి, బట్టలు పోయి, చెరిగిపోయి, ఇవన్నీ కాకుండా టైం సేవ్ అవుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టైం ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎడ్యుకేషన్. చెప్పింది బాగా వంట పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వై అని మళ్ళీ అడగాలి. అప్పుడు అడిగినప్పుడు బాగా అర్థమైతే ఏం చేస్తారు? పరీక్షలో బాగా రాస్తారు. వై పరీక్షలో బాగా రాస్తే ఏమిటి? మంచి ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ వస్తే వై ఐఐటీలో సీట్ వస్తుంది. ఐఐటీ వస్తే వై మంచి ఉద్యోగం వస్తుంది, లైఫ్లో సెటిల్ అవుతారు. దిస్ ఈజ్ వై. ఇట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఎవ్రీవేర్, ఎనీవేర్, ఫర్ ఎనీ సిచ్యువేషన్, ఫర్ ఎనీ అకేషన్. అటువంటిది మీరందరూ, పిల్లలందరూ కూడా కాన్సన్ట్రేషన్ రామాయణం ద్వారా, ఇందాక సుందరకాండ చక్కగా చెప్పారు. జాంబవంతుడు హనుమంతుడికి లాస్ట్ అని చెప్పాడు. హనుమంతుడికి వచ్చిన వరం ఉంది, అతని బలం అతనికి తెలియాలంటే అతని తట్టి లేపాలని. అది లేపే అవకాశం వచ్చింది ఆయనకి. దానికి ముందు అందరికీ వారి వారి సామర్థ్య పరీక్షను పెడతాడు ఆయన. మీ సామర్థ్యం ఏమిటని చెప్పమని.
ఎందుకు చెప్తాడు అలాగా? అందరూ చెప్తారు మే 10 యోజనాలు 90 100 అని, అంగదుడు ఆఖరికి వెళ్తాను కానీ ఏం రాగలను లేదో అని అవన్నీ అయిపోయింది. అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్పాల్సిందంతా చెప్పి ఆయన బలాన్ని రేపటి పంపుతాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎనీ బిగ్ కంపెనీ విల్ హ్యావ్ ఎ సీనియర్ మోస్ట్ పీపుల్ లైక్ విజయరాఘవచారి అలాంటి వారిని అడ్వైజర్గా ఎందుకు పెట్టుకుంటారు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ అబెండెన్స్గా ఉంటుంది. ఆ అబెండెన్స్ వల్ల పేషెన్స్ వస్తుంది. ఆ పేషెన్స్లో దే టేక్ గుడ్ డెసిషన్స్. ద డెసిషన్ విల్ హెల్ప్ ఫర్ ద ప్రాసెస్ అండ్ ప్రోగ్రెస్ అండ్ ప్రాపర్టీ. అందుకని ఏం చేశాడు, ఒకవేళ కానీ హనుమంతునే ముందు చెప్పేసి ఉంటే మిగతా వానరులు అందరూ ఏమనేవారు, మమ్మల్ని అడిగితే మేము వెళ్ళేవాళ్ళం కదా అంటారు. అలా కాకుండా వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ వెళ్ళలేని వాళ్ళ చేత అనిపించి ఎవరు వెళ్ళగలరో వాళ్ళని చర్చ చూపించిన, అంటే సీనియర్ పీపుల్ అవసరం ఎంత ఉంది అన్నది కూడా ఇందులో తెలిసి వచ్చింది. అమ్మాయి చిరంజీవి చాలా మంచి ఉదాహరణ చెప్పింది ఆడవాళ్ళ గురించి అందరి గురించి. వాళ్ళు రామాయణ సుందరకాండ ఇందాక చాలా అద్భుతంగా చెప్పారు. ముగ్గురు పిల్లలు కూడా. ఎవరమ్మా ముగ్గురు పిల్లలు? ఏ స్కూల్ మీరు? ఆడపిల్లలు వెళ్ళిపోయారా? చాలా చాలా బాగా చెప్పారు వాళ్ళు. ఇంకొకటి స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది అంటే హృదయ దౌర్బల్యం, అంటే భయపడ్డం. పక్క వాళ్ళందరూ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఇంకొకరు కానీ నువ్వు చేయలేవు నిరుత్సాహపడతారు. ఆ నిరుత్సాహం అనేది ఉండకూడదు. ఆ ఉండకుండా ఉండడానికి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పూర్తిగా చెప్పకుండా క్లుప్తంగా చెప్తాను. వారధి కట్టేటప్పుడు వానరులందరూ కూడా చెట్లు, పెద్ద పెద్ద దూలాలు, రాళ్ళు గీళ్లు వేస్తూ ఉంటారు. ఒక ఉడత వెళుతూ ఉంటుంది. ఉడత చిన్న ఇసుక రేణువులు పట్టుకెళ్ళి వేస్తూ ఉంటుంది. అక్కడ అందరూ నవ్వుతూ ఉంటారు, ఏమిటి ఇంత చిన్న చేస్తోంది అని చెప్పేసి. కానీ డీలా పళ్ళ వీకెన్ అవల వాళ్ళు అనుకొని నేను సాయం చేస్తే రాముడి కార్యకి సాయం చేస్తానని ఇసుక రేణువులు తీసుకువెళ్తూ ఉంటే రాముడు తీసుకొచ్చి పైన ఇలా నరుగుతాడు. ఉడత మీద 3 గీతలు ఉంటాయి, చూసారా ఎప్పుడైనా? ఆ గీతలు అప్పుడు వచ్చినవే. అంటే హృదయ దౌర్బల్యం లేకుండా ఎవరేం అనుకున్నా మన పని మనం చెయ్యాలి, సాధించడానికి చేయాలని దానికి అప్పుడు దైవానుగ్రహం అప్పుడు వచ్చింది. ఆ హృదయ దౌర్బల్యం లేకుండా చేసింది కాబట్టి. ఇంకొక ఉదాహరణ, చిన్న పిచ్చుక సముద్ర తీరంలో గుడ్లు పెడుతుంది. ఆ సముద్ర అలలో దాటికి పైకి వచ్చి గుడ్లన్నీ కొట్టుకుపోతాయి. పిచ్చుక అడుగుతుంది, నా గుడ్లు నాకు ఇచ్చేసేయని, లేకపోతే నిన్ను ఎండింప చేస్తానని. ఇది రాజ్యమా? బట్ స్టిల్ షీ హ్యాజ్ ఎ కరేజ్. అలా చేస్తూ ఉంటే గరుత్మంతుడు వస్తాడు. పక్షిరాజు కదా, ఈవిడు కూడా పక్షే కదా పిచ్చుక. అందుకని ఎలాగైనా దీన్ని సముద్రంతో చెప్తాడు గరుడు. ఏమని? నువ్వు కానీ దాని గుడ్లు ఇవ్వకపోతే ఆ తలబెట్టిన కార్యాన్ని నేను సంపూర్ణం చేస్తానని. గరుడు సంగతి తెలుసు సముద్రుడికి, నిజంగానే ఎండింప చేస్తాడు. అందుకని తీసుకొచ్చేసి ఇచ్చేసింది. అంటే సముద్రాన్ని పిచ్చుక ఎలాగైనా తీసుకురాగలను, ఎండింప చేసిన ఆ గుడ్లు నేను తెచ్చుకుంటానంత హృదయ దౌర్బల్యం లేకుండా దృఢత్వంతో చేస్తున్న ఆ కార్యక్రమానికి విజయవంతంగా జరిగింది. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి రామ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నరసింహమూర్తి గారి పిల్లలందరికీ కూడా, మగపిల్లకి ఆడపిల్లకి, శ్రీనివాస్ గారికి, నాగేశ్వరరావు గారికి, గాంధీ గారికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనిస్తూ, ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేయడం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే పిల్లల ద్వారా రామాయణం ప్రాచుర్యం చేస్తున్నారు మీరు. అది వాళ్ళలో కావాల్సింది. కోరుకొండ స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్, దో దే స్పోక్ ఇన్ ఇంగ్లీష్ బట్ ఓకే. అలాగే మిగతా వాళ్ళు కూడా సుందరకాండ చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు చేస్తున్న ఈ చాలా చక్కగా చెబుతున్న మీ అందరికీ కూడా అభినందిస్తూ, రామాయణాన్ని పాటించండి, రామాయణాన్ని చదవండి. ఒక్క శ్లోకం చదివినా అని చెప్పింది చిరంజీవి. వైష్ణవి కాదు, ఒక శ్లోకం స్టార్ట్ చేస్తే ఆ రుచి ఎరిగిన వాడు ఆపలేరు, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు అలాగే రామాయణాన్ని. అలాగే 170 సార్లు శ్రీమాన్ చిలకపాటి విజయరాఘవాచారు చేశారు. ఇక్కడ 102వ పటాభిషేకం, 62వది ఇక్కడే చేశాము. ఆయన ప్రేరణ వల్ల నేను 109, 113 చేస్తున్నాను ఇప్పుడు. అంటే రామాయణం ఒకసారి ప్రారంభిస్తే ఆపలేము. ఖాళీ లేకపోయినా పొద్దున్న ఆ టైంలో తప్పకుండా చదువుతారు అందరూ కూడాను. మీరందరూ కూడా ఈ స్టార్ట్ విత్ సుందరకాండ 3 సార్లు అయిన తర్వాత దానికి గో ఫర్ రామాయణం. ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా జరగాలని శ్రీనివాస్ గారిని వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ
జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆనందంగా ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వై అనే క్వశ్చన్ మనం వేసుకుని ఎలా మనల్ని సంస్కరించుకోవాలో చక్కగా తెలియజేసిన రాంబాబు గారిని సత్కరించవలసిందిగా రామనారాయణం కుటుంబ సభ్యులు శ్రీనివాస్ నారాయణం గారిని, నిత్య గౌరీని కోరుతున్నాం. రమ్యశ్రీ గారిని కోరుతున్నాం.